హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోస్తి బైక్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ ఉంది. అదేందో కాదు, మా 10th బ్యాచ్ని ఆఫ్టర్ ఎన్ని అంటే ఒక 12 ఇయర్స్ తర్వాత నేను మా 10th బ్యాచ్ని అయితే కలవబోతున్నా. అది కూడా ఎట్లా అంటే గెట్ టుగెదర్గా. సో మా ఊరు వచ్చేసి కొత్తకోట, మీకు ఐడియా ఉండదు, బట్ మహబూబ్నగర్ డిస్టిక్ కొత్తకోటలో. సో ఆడైతే చాలా రోజుల నుంచి ప్లాన్ వేస్తున్నాం మా వాళ్ళు అయితే గెట్ టుగెదర్ చేద్దామని. అంటే ఎందుకంటే చాలామంది 10th అయిపోయినా ఇక్కడంటే అక్కడ వెళ్ళిపోయినారు, కొందరు మాత్రమే ఉన్నారు. బట్ ఏంటంటే అందరు కలిసి ఒక్కసారన్నా అందరు కలవాలి, ఎంజాయ్ చేయాలి అనుకొని ప్లాన్ వేసింది గెట్ టుగెదర్. అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇట్లా కలుస్తామని నాకు ఒక థాట్ కూడా అసలు అనిపించలే. బట్ అవి సో విత్ మా ఊర్లో మా స్కూల్ ఫ్రెండ్స్ను. సో నేనైతే స్టార్ట్ అయితే అయిపోయినా. సో మా దోస్తు వాళ్ళని కూడా చూపిస్తా. మనము మినిమం ఉంటుంది కదా, మనం మీద రైడ్ చేస్తే మినిమం ఉంటుంది, అందులో స్పెషల్ కూడా ఉంటుంది. బట్ మీలో కూడా చాలా జరిగిండే, చాలా 10th బ్యాచ్ మీరు కలిస్తే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది అనేది ఇమాజినేషన్. ఆ రైడ్లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, రూల్ నెంబర్ 1 ఏంటంటే మా ఓన్ని రెడీ చేయడం. రూల్ నెంబర్ 2 నేను రెడీ కావడం. రూల్ నెంబర్ 3 ఏంటంటే రైడ్కి వెళ్ళడం. ఇవే నా రూల్స్. సో మా దోస్త్ గాని ఇప్పుడు MGBSలో ఉన్నాడు ఒకడు, మా 10th బ్యాచ్ వాడు. సో వాడిని పికప్ చేసుకుని ఆ నుంచి మనము స్టార్ట్ అయిపోలే. మరి స్టార్ట్ అయినప్పుడు అది కూడా ఏ టైం చెప్తున్నా చూడు, మ్యాక్సిమం 10కి స్టార్ట్ అయిపోతుంది ఫంక్షను. సో ఇప్పుడు వచ్చేసి టైం 7:40 అవుతుంది. టైం వచ్చేసి 7:40 అవుతుంది. సో ఈ టైంలో ఆ రూట్లో రైడ్ చేసుకుంటూ పోతుంటే మా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వర్షం కూడా పడుతుంది, బట్ అనుకుంటున్నా పడుతుంది. దాని గురించి లైట్ వదిలేసాయి. మనకు వర్షం పడ్డా ఏం పడ్డా మనకు అనేది తగ్గేదే లేదు. దోస్తీ బైక్ అంటారా నాయన అనే డైలాగ్ మాత్రం నాకైతే షూట్ అవుతుంది. సో మా ఊరిని కూడా ఫస్ట్ టైం లాంగ్ అయితే వెళ్తున్నాం మేము, మా ఊడు నేను. మన హైదరాబాద్ ఉన్నాం కదా, కొంచెం మన పద్ధతిలో మన లెవెల్ వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే 5 దాటినాక ఇప్పుడు ఎగ్జాక్ట్ మన హైదరాబాద్ దాటినామంటే అయిపోయి మన ఆపేటోళ్ళు లేడు, ఆపాలని మనం ఆగం. సో వీడు మధ్యలో ఆపి సంసారం చేస్తుండేమో. యాక్చువల్గా నేను అరంగల్ నుంచి వెళ్ళిపోలే, నాకు ఆ రూట్ ఉంది. చంద్రాయణగుట్ట నుంచి వెళ్ళిపోతే అరంగల్, జడ్చెల్ల మీకు ఐడియా ఉంటుంది, జడ్చెల్ల కర్నూలు రూటు. సో ఎందుకంటే మా ఓన్ MGBSలో పికప్ చేసుకోలే. సో మనకైతే సిగ్నల్ పడ్డది, మనమైతే వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు మామూలు ఉన్నాయనుకో పట్టుకుంటాడు. సో అందుకోసం మన రైడ్ అయితే మనం స్టార్ట్ అయిపోతే బెస్ట్. ఏదైనా ప్లేస్కి వెళ్తే మాత్రం ఆ థ్రిల్ అనేది ఒక లెవెల్ ఉంటుంది. మా బైక్ పేరే దోస్తి బైక్ అన్నప్పుడు దోస్తులు కలవాలి కదా 10th బ్యాచ్ని. సో ఎగ్జైట్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఒక్కొక్కరిని మీట్ అవుతుంటే అసలు అప్పట్లో చేసిన మెమరీస్ ఇంకా స్టిల్ ఇంకా ఉన్నాయి మైండ్లో. సో మెమరీస్ అయితే స్టిల్ అయితే ఉన్నాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి నా మైండ్లో. అది మళ్ళీ ఒక్కసారి ఆ టైం మిషన్ ఏదో పెట్టి మళ్ళీ బాగా వెళ్ళిపోయినాం అనుకో, బాబా ఈసారి అయితే ఇంకా దానమ్మ డబల్ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది. హైదరాబాద్లో 9 అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందంటారు, బట్ ఈడ మాత్రం 7:30 ఎగ్జాక్ట్ 8 అయింది అనుకో స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈడకు రూల్స్ అనేవి ఉండవు ఈడ. ఇది మస్తు వీడియోలు చెప్పింది, ఇది పెద్ద స్పెషల్ ఏం కాదు. ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తారు, అది వాళ్ళకు కాన్సెప్ట్. రాంగ్లో వచ్చేటప్పుడు కొంచెం చూడాలి కదా.
132 ఉంటుంది. సో మనము 2.5 hours 3 hours కొట్టచ్చు. హైవే బాగుంటుంది, కర్నూలు హైవే కదా, కొంచెం కర్నూలు హైవే కదా, మస్తు ఉంటుంది ఇక్కడ. ఆ లెవెల్ వేరే అబ్బా. మనం ఇంకా దాని గురించి చెప్పనవసరం లేదు, నేనైతే చెప్తున్నా కదా. ఆ ఎగ్జైట్మెంట్ అయితే తన్నుకు వస్తుంది, ఎందుకంటే దోస్తుగాలను గడవడం మామూలుగా ఎప్పుడన్నా డైలీ డైలీ కలిస్తే అంతేం ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి కలిసినాం అనుకో, ఆ ఎగ్జైట్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకైతే. గుంటూరులో కాకతీయం కట్టి కొడితే బిడ్డ గులాబ్ జామ్ గాలాబ్ అవుతుంది. మా ఓని సౌండ్ వింటే మధురమైన సౌండ్, అమర అమర్ హాయ్ మా ఓడు. బట్ చిల్లు అయితే కావాలి, చెప్తున్నా కదా. మా ఓడు నిన్నే ఉంటా అన్నాడు, బట్ ఫోన్ చేస్తే బెస్ట్. ఒకసారి అయితే కాల్ చేసి స్టార్ట్ అయిపోతే బెస్ట్. మార్నింగ్ కూడా చాయ్. సో ఇట్లా రికార్డ్ అయిపోతుంది, మనది వీడియో రికార్డ్ అయిపోతుంది. కెమెరా చూపిస్తుంది, కనబడుతుంది కదా. మౌస్ స్పీడ్ లోపల ఉంటుంది, మనం మాట్లాడి వినబడుతుంది. 8 minutes. యాక్చువల్గా ఇది 40 minutes వస్తుంది వీడియో, కానీ ఇంకా ఎడిటింగ్ మొత్తం కట్ చేసుకుంటా నేనే. నాకు అంటే మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది. చాయ్ అలవాటు అది, మనం అట్లా దానికి అడిక్ట్ అయిపోయింది చూస్తావా. నిజమేలే, ఎందుకంటే రిలాక్స్ అవుతుంది. దాంట్లో కెఫీన్ అని ఉంటుంది కదా. మేము ఆడ అక్బర్లో తిన్నాం ఒకసారి అన్న. అక్బర్ అక్బర్లో తందూరి ఉంటుంది, ఇంకా రోటీ తిను. నెక్స్ట్ ఉంటుంది. ఒక్కడన్నా చూస్తాడు, అంటే బ్యాక్ సైడ్ నుంచి చూస్తాడు. ఒకసారి మన ట్యాంక్ బండ్ నడుపుతుంటే వాడు ఒకటి చూసి వాడు మెసేజ్ చేసిండు, నీ బైక్ బాగుంది, నీ ఛానల్ చూసిన సో అని చెప్పి వాడు కామెంట్ చేసిండు. ఓకే సో మనం అయితే ఇప్పుడైతే ఎగ్జాక్ట్ ఆరంగాలు అయితే ఉన్నాం. డైలీ కలిసే కన్నా ఎప్పుడో కలిస్తే మాత్రం థ్రిల్ వేరే ఉంటుంది తెలుసా. చాలా మంది అవు అంత అనిపించదు, ఎప్పుడోసారి కలిస్తేనే ఆ థ్రిల్ వేరే ఉంటుంది. అవునా? అయితే ఇంకొక 2 hours కొడతాము, దానికి ఇంకా మాట లేదు. ఓకే సరే డన్. మా ఓన్కి ఇంకా ఎంత ప్రెషర్ పెడితే ఏమవుతుంది అంటే కొంచెం అవుతాడు, అదైతే చెప్తున్నా. ఈ అమ్మ మినిమం 96 అంటే మనకు 135 కిలోమీటర్ కదా. 135 కిలోమీటర్ ఉన్నప్పుడు మనం ఒక ఆల్మోస్ట్ 80 అంత స్పీడ్లో ఉన్నా మనకు బెనిఫిట్. మన రైడ్లో ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కానీ దాంతో పాటు థ్రిల్ కూడా ఉంటుంది. ఆ రైడింగ్ అనేది మామూలుగా ఉండదు. ఆహాహాహాహా, ఎండ వచ్చేసింది, మా తగ్గేదే లేదు. మనమైతే కొంచెం దూరం వచ్చేసినాము, ఇంకా ఆల్మోస్ట్ మనం రైడ్ కొట్టేసినాక మనకు ఒక 1.5 hours మనం రీచ్ కావాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 8 అయిపోతుంది, మనకు ఆడ చాలా మంది ఉన్నారు. సో మనం అయితే తొందర వెళ్ళిపోయి నీట్ కావాలి అందరూ అనేది నాకు ఆలోచన వచ్చింది.
ఈడా సో మనం హైవేలో ఇంకోసారి మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే బెటరు, బట్ రైట్ సైడ్ నుంచి నాకు ఆల్రెడీ ఒక కార్ వస్తుంది చేసి మామ గిమాప్ ఉండాలి. అసలు మినిమం తగ్గేదే లేదు. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు మంత్లీ మంత్లీ అన్ని సాటర్డే హాలిడే కాదా? నాకు మంత్లీ టూ సాటర్డేస్, మంత్లీ టూ సాటర్డేస్. అంటే నేను మంత్లీ ఎప్పుడైనా తీసుకోవచ్చు సాటర్డేస్ 2. నేను ఆల్రెడీ సెకండ్ వీక్ తీసుకున్నా, ఇది 4th వీక్. కొత్తపేట అంటే ఇంతకుముందుకు జూబ్లీస్ ఉండిండే, చెప్పిన కదా రామనేశ్వరుడి కాడ. మళ్ళా ఇంకా నాకు దగ్గర అవుతుందని ఇటు చూసుకున్నా. నాకు ఇప్పుడు 6 కిలోమీటర్, ఇంతకుముందుకి ఎంత 23. ఆ ట్రాఫిక్ జామ్ లో చచ్చిపోతుంది డైలీ. టోలీచౌక్ కాదు, ఎగ్జాక్ట్ గా అంటే మేము వెళ్ళేది ఎట్లా అంటే మసబ్ ట్యాంక్ ఉంది కదా, మసబ్ ట్యాంక్ నుంచి విరించి హాస్పిటల్ ఉందా, విరించి హాస్పిటల్ ఆ నుంచి ఆ రూట్లో వెళ్ళిపోతాం మేము. కమిషనర్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాం మేము. మనకు ఎయిర్పోర్ట్ వచ్చి 8 కిలోమీటరు, కర్నూలు వచ్చి 193. అరే నీకు స్పెట్స్ అన్నావు కదా, ఇదే. ఇంకోటి ఇంకో ఫ్యూచర్ ఏంటంటే మెయిన్ సైలెన్సర్ సౌండ్ ఘోరంగా ఇస్తుంది. ఇప్పుడు నార్మల్ కొన్ని బండ్లకు ఉండవు, ఎన్ఎస్కి ఉండదు కదా. ఇప్పుడు దీని సైలెన్సర్ చూస్తే నీకే కనబడదు, ఏడుందని చూస్తావు. ఇప్పుడు దీనిలోకి అయితే పెద్దగా ఉంటాయి, బట్ దీనికి అట్లా ఉండదు. దీనిలో అది స్పెషల్. అంటే మొత్తం ఈఎంఐ అంతా కలిపి పడ్డది. ఇంట్రెస్ట్ వస్తుందా? అర్థం కాలే. నెట్ కట్టలే. నార్మల్ బండి వచ్చేసి మళ్ళా బండి ఆన్ రోడ్ అయితే అంటే ఇవన్నీ ఎక్స్ట్రా కలపకుండా 1,38,000. ఇది డ్యూయల్, ఇది డ్యూయల్ ABS. సింగిల్ అయితే తక్కువ. డ్యూయల్ ఏంటంటే మనము సడన్ గా బ్రేక్ వేసిన అయిపోతుంది అన్నీ, మళ్ళీ మూవ్ కాదు. నువ్వు 80 ఉండు, సడన్ గా బ్రేక్ వేసి ఆన్ అయిపోతుంది స్టిల్. మనం అదే బెస్ట్ అంటున్నా, డ్యూయల్ బెస్ట్. సింగిల్ తీసుకోవద్దు ఎప్పుడు, నువ్వు పోతావు పైకే. ఎందుకంటే ఇన్ కేసు ఇప్పుడున్న పబ్లిక్ ఎట్లుంటారంటే సడన్ లో వస్తుంటారు కదా, అప్పుడు వచ్చినప్పుడు ఏమైతే నువ్వు బ్రేక్ వేస్తావు స్కిడ్ అయిపోతుంది. బట్ స్కిడ్ కాదు, ఆన్ అయిపోతుంది బండి. నువ్వు ఎంతలో ఉండు ఆన్ అయిపోతుంది. డ్యూయల్ కి సింగిల్ కి అమౌంట్ చాలా ఎక్కువ. అది ఒక 8,000 అంతా, 8,000 ఎంతో డిఫరెంట్ ఉంటుంది. అంటర్ తీసుకో, బాగానే ఉంటుంది. అంటర్ తీసుకో, నెక్స్ట్ లెవెల్. అర్థం కాలే. కొంటే మళ్ళీ ఆగవు. మైలేజ్ అంటే హైవే మీద అవుతానే, సిటీలో అయితే నీకు రాదు. 20 దాకా, 18 కూడా రావచ్చు. ఇంకోటి సర్వీసింగ్ కాడ అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా నీకు ఘోరంగా ఉంటుంది. దానికి చైన్లు అన్నీ కుదలుదాం తెలుసా, ఈ బండ్లకన్నీ కుదలుదాం. ఏందో అది అర్థం కాదు. అది నువ్వు నిజం చెప్తున్నా, అప్పటికి ఇప్పుడు చేంజ్ ఏం కాలే. నువ్వు సేమ్ ఉన్నావు, యాషీజ్గా ఉన్నావు, సేమ్ అట్లే ఉన్నావు. నేనన్నా చేంజ్ అయింటా? నేను చేంజ్ అయినా. పులిహోర కలుపుతున్నట్టు అప్పుడు నువ్వు. నాకు తెలుసు కదా, నువ్వే ఆడ తోపాడా
నాకు గుర్తుంది. నీ ఇజ్జత్ కాదు, ఏడైనా నువ్వు పులిహోర నేను చూసిన. ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు బయట వస్తుంటివి. అప్పుడు అమ్మాయిలు వస్తే అయితే 9th క్లాస్ పిల్లల్ని గెలికడము, నెంబర్ తీసుకోవడం, లేపు మాట్లాడడం, అరే అన్నీ చూసినలే, నాకు గుర్తుందిలేనా. జడ్చీల నుంచి మనం బంద్ చేద్దాం, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 56 కిలోమీటర్ చూపిస్తుంది జడ్చీల 56 అంటే ఒక 1 hour వెళ్ళిపోవాలి, లేకపోతే మనం ఇంకా రైడింగ్ చేసి వేస్ట్ అనిపిస్తుంది. మొత్తం వీళ్ళ ఇల్లు అనుకుంటాడేమో, నాకు అర్థం కాదు అసలు. అదే కదా, ఆ కొడుకులు మొత్తం ఇల్లు అనుకుని కబ్జా చేస్తారు. కార్ అంటున్నావా? నా కార్లు ఇష్టం ఉండదు, బైకే ఓన్లీ. నువ్వు ఎంత దూరం రమ్మన్నా వస్తా, బైక్ మీద నాన్ స్టాప్ కొట్టమన్నా వస్తా, 400 అయినా. బట్ కార్ నాకు ఇష్టం ఉండదు, నాకు కంఫర్టబుల్ ఉండదు. మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసింది. రైట్ వెళ్తే ఔటర్ రింగ్ రోడ్ మనకు 50 కిలోమీటర్ చూపిస్తుంది జడ్చల్. అంటే 6 కిలోమీటర్ వచ్చేసినాం అంతే. ఈ ఒక్క హైవే దాటితే మనకు కొంచెం సేఫ్ అయిపోతాం కంపల్సరీ. మా ఓన్కి అయితే బ్రేక్ చేయాలి, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 40 కిలోమీటర్ వచ్చేసినాం. 50 కిలోమీటర్ వచ్చేసినాం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో. ఇంకా ఇది ఒక్క హైవే దాటామంటే మనకు రోడ్ మాత్రం ఫ్రీ ఉంటుంది. $8:32. నీకు స్పెట్స్ అన్నావు కదా, అదే చూస్తున్నా. స్పెట్స్ అన్నావు కదా, చూస్తున్నా. స్పెట్స్ అన్నావు కదా. ఇది ఇంకా మనం జడ్చీల రాలే, జడ్చీలు వస్తే కానీ మనకు హైవే అనేది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అరే ఈ పొద్దుగా ఏం రా ట్రాఫిక్ జామ్. ఇంకా కర్నూలు వచ్చేసి 160 కిలోమీటర్ 176. ఇంకా మనకు టోల్ గేట్ కూడా రాలి. యాక్చువల్గా 13 కిలోమీటర్లో అనంతపురం మనకు. అరే ఈ అమ్మ మాధవ్ చౌద్ గాడు నీ గుద్దన మడ్డ సుల్లిగా బతుకున్నా దడ్డు. సుల్లిగా లే వాటర్ పడ్డాయి. సో ఎంతో మంచిగా మాట్లాడుకోవాలనుకుంటున్నా, బట్ సరే. టిఫిన్ చేసి గమ్మత్ అయ్యి కూడా స్టార్ట్ అవ్వాలి. ఇంకా అట్లుంటుంది మరి. ఉంది ఈడేదమ్మా, ముందు పోదామా? ఇంకా మనము ఇంకా 50 కిలోమీటర్ అంటే ఆల్మోస్ట్ మనము ఒక 60 కిలోమీటర్ దాకా వచ్చింటాం. 60 or 50 కిలోమీటర్ దాకా వచ్చింటాం మనం. రైడింగ్లో ఈ మాత్రమే ఉంటుంది కదా మినిమం. ఒక్క నిమిషం. బాబా మావు అంటే 10th బ్యాచ్తో కలిసి రావడం అనేది ఇంకా ఇమాజినేషన్. రైడింగ్లో మాత్రం ఇలాంటి స్టెప్స్ మాత్రం మెయింటైన్ చేస్తే మనకు కూడా రిలీఫ్ ఉంటుంది. మేకగూడ, నందిగాం ఎస్పెషలీ మన రైడింగ్లో చూస్తున్నా కదా, కొంచెం మనం స్లో చేసుకొని వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే కనుల్లో బ్రేక్ వేసినా మనకు కూడా యూజ్ అవుతుంది. గణపతి
ఈసారి వద్దామని అనుకున్నా. మా ఊరికి యాక్చువల్గా మా కాలనీలో పెడతారు. లాస్ట్ 5 years నుంచి పోలే అసలు. అప్పట్లో మనదే ఉండిండి అవ్వ, కానీ ఇప్పుడు పోలే అసలు టైం దొరకక. అయితే ఈసారి వస్తా అని చెప్పిన. గణపతి బప్ప మోరియా. సో ఇంకా 40 kilometers చూపిస్తుంది జడ్చల. ఆడ ఆపుతున్నా. చేద్దామా టిఫిన్? చేద్దాం. ఓకే. గమ్మత్తు ఏంటంటే మనము ఒక మనకి ఇవ్వడం రాకూడదు అసలు. వస్తే మాత్రం గులాబ్ జామ్ గల్గల్ అవుతుంది వాళ్ళకు. సో మనం 80-95 స్పీడ్లోనే ఉన్నాం. బెస్ట్ ఆప్షన్, మనకు కూడా బాగుంటుంది. నేచర్ క్యాప్చర్ అవుతుంది చూడు బాబా బాబా. మార్నింగ్ పూట నేచర్ క్యాప్చర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకోటి లెఫ్ట్ రైట్ చూసినా నేచరే ఉంది మనకు. లెఫ్ట్ రైట్ చూసినా కూడా వాడు ఇంకోటి ఈ బండ్ల గేర్లు ఇచ్చిండు. గేర్ల మనకి ఎంత ఏ గేర్లు ఉన్నామో చూపిస్తుంది. వేరే బండ్లకు చూపించదు కదా. కొన్ని దానిలో చూపిస్తే కొన్ని దానిలో చూపించదు. ఆప్షన్ వచ్చింది ఇలా. సో మా ఓన్ కూడా కొంచెం బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇస్తే మాత్రమే బాగుండదు, లేకపోతే మాత్రం ఏది అంటే స్పెషల్ నువ్వు ఎప్పుడు తింటావా? ఆడొకటి ఉందినా, అదేనా ఇట్లానా? ఓకే ఓకే. సో మేమైతే టిఫిన్ అయితే వేస్తాము. ఈ టిఫిన్ వచ్చేసి మనకు హోటల్ న్యూ గ్రాండ్ అని ఉంది. ఈనా రావునా? ఓకే.
ప్రేమ హాయ్ బాబా హాయ్ బాబా ప్రేమ ఇంకొకటి నా మెమరీ ఒకటి చెప్తాను ఇంకోటి ఏంటంటే ఫోన్ చేసిన హాయ్ బాబా దిస్ ఇస్ పాండే దిస్ ఇస్ హ్యాపీ ఇది మెచ్యూర్ అయింది ఇప్పుడు దిస్ ఇస్ హ్యాపీ ఇది మెచ్యూర్ అయింది ఇప్పుడు నేను ఒకసారి